నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సింగరకొండ వద్ద ఉన్న బాలికల గురుకుల పాఠశాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి కలిసి శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, వసతి గృహానికి నీటి సమస్యలు లేకుండా కృషి చేస్తానన్నారు. చలికాలం నేపథ్యంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు వేచి ఉండే భవనాన్ని త్వరలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. గురుకుల పాఠశాలలో శానిటేషన్ లోపాలు లేకుండా చూడాలని, విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రిన్సిపల్ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇద్దరం కూడా భోజనం చేసాం. ఏవైతే సంతృప్తి వ్యక్తపరుస్తా ఉన్నాం. కాకుంటే కొంచెం మనకి లైటింగ్ తక్కువగా ఉంది. ఆ లైట్లు కూడా ఒక వారం రోజుల్లో స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా మినిస్టర్ గారు అరేంజ్ చేపిస్తున్నారు. దాంతోపాటు జంగిల్ క్లియరెన్స్ కూడా నగర పంచాయతీ నుంచి మేము మంత్లీ వన్స్ క్లియర్ చేసేటట్లు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. జనరేటర్ కూడా ఏదో ప్రాబ్లం ఉందంటే ఆల్టర్నేటివ్ కోసం అది కూడా చేయడం జరిగింది. పిల్లల్లో కూడా ఆటపాట మనకి స్పోర్ట్స్లో అదేవిధంగా మంచి మార్క్స్ సాధించిన కూడా మెడల్ సాధించారు. వాళ్ళు అభినందిస్తూ ప్రభుత్వం నాణ్యమైన విద్యతో ఆగకుండా వాళ్ళు మంచి ఉన్నత స్థాయి పౌరులుగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. ఈ గురుకుల పాఠశాల అన్న ఎన్టీ రామారావు గారు పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రేపు మేము ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టబోతున్నాం. మినిస్టర్ గారు ఇక్కడ కూడా ఇది డిగ్రీ కాలేజ్ పెట్టేదానికోసం బిల్డింగ్స్ ఎలా చేయాలనేటువంటి దాని మీద కూడా ఆయన వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. పిల్లలకి పైలట్ ప్రాజెక్ట్ నాగులపాలెంలో వేడి నీళ్లు, వెజిటబుల్స్, కూరగాయలు పెట్టుకోవడానికి కోల్డ్ రూమ్ మనం ఇవ్వడం జరిగింది. ఏర్పాటు చేసేదానికి మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. పిల్లలకి చలికాలంలో వేడి నీళ్ళు ఇవి అందించాలని ఉద్దేశంతో మీ ఇద్దరం కూడా పిల్లలు మంచిగా చదువుకోవాలి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెళ్లిళ్ళు అలాంటి పరిస్థితి కాకుండా మంచి ఉన్నత విద్యలు చదువుకోవాలి, జీవితంలో స్థిరపడాలి. విదేశాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకంతో పాటు మన ఎన్టీఆర్ విద్యార్థి పథకాలు కూడా అందిపుచ్చుకోవాల్సిన విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది కూడా పిల్లల యొక్క విషయాలు, ఆరోగ్యం పట్ల కానీ పిల్లల యొక్క కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేది కూడా వారికి సూచించడం జరిగిందండి. ఉన్నటువంటి పరిస్థితులు నేను సంతృప్తి వ్యక్తపరిచాను. ఇందాక మంత్రిగా చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని తొందరగా చేయాలి. గుళ్ళకి మంచి వాటర్ ఒకటి అడిగారు, షెడ్ ఒకటి అడిగారు వేసి పెట్టమని చెప్పి. పేరెంట్స్ వచ్చినప్పుడు బయట కూర్చుంటున్నారు, రోడ్డు పక్కన గేట్ బయట ఉండాలి చేస్తాం. షెడ్ ఉంటే కూర్చోడానికి బాగుంటుందన్నారు, అది ఒకటి చేయమన్నారు, అది ఒకటి చేస్తాం. ఇంకా హాట్ వాటర్ కావాలన్నారు. లైటింగ్ కొద్దిగా లైటింగ్ డల్గా
అద్దెకి పట్టణంలోని రామ్నగర్లో నూతనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రి పరమేష్ సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్ను ఏర్పాటు చేయగా ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. తదుపరి పూజా కార్యక్రమంలో పాల్గొని నారికేళ్లను సమర్పించారు. రెస్టారెంట్ ప్రారంభం సందర్భంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులతో రవికుమార్ కాసేపు ముచ్చటించారు. వ్యాపార రంగంలో రాణించి అభివృద్ధి చెందాలని కోరారు. అలాగే అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ ధన్వంతరి దత్తుపాదుకా క్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారిని ఆదివారం మంత్రి రవికుమార్ ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. దేవాలయంకు వచ్చిన రవికుమార్ను అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజలు చేశారు. అనంతరము మంత్రికి స్వామివారి శేషవస్త్రం కప్పి పూలమాలలతో సత్కరించి తీర్థ ప్రసాదములు అందజేశారు. దేవాలయం అభివృద్ధి చేయటంలో వారి వంతు సహకరిస్తానన్నారు. अजायमानो बहुधा विजायते तस्य धीरा प्रजापत्येनुं मरीचीनां पदमिच्छन्तिमेतता यो देवेभ्यो आत्मते यो देवानां पुरोहिता पूर्वो यो देवेभ्यो जातः नमो रुद्राय ब्राह्मणे प्रजं ब्राह्मं गणित ओम श्री गुरुभ्यो नमः हरि ओम मंडलीकाक्षाय नमः श्रीमन्महाकालस्तो प्रक्षालय आत्म्यावोसमाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवप्रचोदयात् ओम अपोज्योतितो ब्रह्म ओम भवतु उपादानक्षेत्र शुभे महाकाराज्ञा సైడ్గా సైడ్ పక్కన కొంచెం यानि कानि पापानि जन्मानि पदे पदे पापोहं पाप कर्महं पापात्मा पापसंभव राघवान्द्रिये यजमानस्य मनोवाञ्छावलद्रस्तु రేపు 29వ తారీఖు కోటి కోచింగ్ చేస్తున్నాం తప్పనిసరిగా రండి ఫ్రాన్స్ స్వామీజీ ప్రోగ్రాం ఉందండి
వ్యాపార దరిద్ర పురోగాభివృద్ధి అదే రేపు ఊర్లో బాగా పనిచేయచ్చు ఎన్ఆర్జీఎస్ బాగా పనిచేస్తే మనకు డబ్బు వచ్చింది మనకు డబ్బు వచ్చింది డబ్బు వస్తే మన రోడ్లు కానీ రోడ్లు కానీ చేసుకోవడానికి బాగుంది ఎక్కువ నెంబర్ ప్లస్ ఫ్రాడ్ జరగకూడదు పోయినసారి బాగా జరిగింది దానివల్ల నష్టం వేసుకోవడం అవి బాగా జరిగింది పోయినసారి ఇప్పుడు అదే జరిగితే మళ్ళీ మనకు అదే చనిపోయారు వర్క్ ఎంతమందికి అని పెట్టండి అది అన్నీ ఇదని లేదు ఎవరు అడిగితే వాళ్ళకి పెట్టండి అందుకే పని చేసుకుంటా అన్నదని చేసి వాటి దొంగతనం జరగకూడదు అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో షాజహాన్కు చెందిన పాత ఇనుప కొట్టులో ఆదివారం షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగింది. ఇనుప కొట్టు బయట వెల్డింగ్ పనులు చేస్తూ ఉండగా నిప్పు రవ్వలు చెలరేగి పాత ఇనుప కొట్టులో ఉన్న అట్టలపై పడడంతో మంటలు చెలరేగి విద్యుత్ మీటర్ వద్దకు వ్యాపించడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా సిబ్బంది ఫైర్ ఇంజిన్తో వచ్చి మంటలు అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. इधर बेटा बेटा జగలన్న కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని ఆదివారం కాలనీ వాసులు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ను కలిసి అద్దంకిలో వినతి పత్రం అందజేశారు. కాలనీలో సరైన రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీ వాసులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే కమిషనర్ రవీంద్ర విద్యుత్ శాఖ ఈఈ మస్తాన్ రావుని పిలిపించి కాలనీలో పర్యటించి సమస్యలు గుర్తించి వెంటనే పనులు చేయించాలని ఆదేశించారు. అలాగే అద్దంకి మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు వారి సమస్యలపై ఆదివారం అద్దంకిలో మంత్రి రవికుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పారిశుధ్య కార్మికులతో పాటు వారికి కూడా 21,000 వేతనం వచ్చే విధంగా కృషి చేయాలని మంత్రిని కార్మికులు కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని మంత్రి రవికుమార్ హామీ ఇచ్చారు. నా గోయిపెన్న సరిగ్గా చెడుకు
జగన్ కాలనీ అదే కదా కరెంటు ఒకసారి ఏముందో కరెంటు కమ్మాలు వేసారు ఇంట్లో బండి చెప్పింది చదువుతారు నేను పంపించి ముందు స్ట్రీట్ లైట్ తెప్పించి ఇబ్బంది లేకుండా మెయిన్ రోడ్డు ఉంది సార్. మెయిన్ రోడ్డు నువ్వు డీగా మాట్లాడుకుని ఇద్దరు మాట్లాడుకొని కోఆర్డినేట్ చేసుకొని ఏం చేయగలుగుతాం మనం రాష్ట్రంలో ఇంటర్నల్ రోడ్డు లైట్లు మెయిన్ రోడ్డు లైట్లు ఇప్పుడే కాలనీ వచ్చింది ఒక నిమిషం అదే మనం కాలనీ డెవలప్ అవ్వాలంటే చేస్తాం. గ్రావెల్ అను వీధి లైట్ సార్ అది కూడా చూసుకోండి వస్తాయి కాలనీల దగ్గర టింకులు తాగటం కాకుండా బారు షాపులో అవి పెట్టారు కదా దాంట్లో తాగమని తాగి మున్సిపాలిటీలో చెప్పు 2 మాటలు చెప్పేసి మున్సిపాలిటీ ఏం కావాలి దానికోసం ఏంటంటే 15,000 నీళ్ళు వదలటం ఎలక్ట్రిసిటీ చెప్పండి అంటే ఎక్కడ చేస్తుంటారు మున్సిపాలిటీలో మాట్లాడతారు సింగరకొండలోని వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో సోమవారం కార్తీక మాస వనభోజన కార్యక్రమం జరుగుతుందని రావూరి రంగయ్య తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామేపల్లి లక్ష్మీ ప్రసాద్ హాజరవుతారని, కావున వనభోజన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అన్నప్రసాద స్వీకరించాలని రావూరి రంగయ్య ప్రకటనలో తెలిపారు. అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో రీడింగ్ రూమ్ నందు అద్దంకి పట్టణ రంగస్థల కళాకారుల ఆధ్వర్యంలో ఆర్టిస్ట్ హనుమంతురావు సంతాప సభ శనివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా రంగస్థల కళాకారులు సత్యహరిశ్చంద్ర, చింతామణి పూర్తి నాటకాన్ని ప్రదర్శించారు. ప్రజలు విశేషంగా తరలివచ్చి నాటకాన్ని తిలకించారు. ఈ సందర్భంగా అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు త్రిమూర్తులు మాట్లాడుతూ 7 దశాబ్దాల క్రితం గ్రామ పెద్దలు, విద్యావంతులు మెదడులో మెరిసిన వెలుగు రీడింగ్ రూమ్ అని 1948లో స్థాపించిన రీడింగ్ రూమ్ 1959లో సొసైటీగా ఏర్పడి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, హనుమంతురావు సంతాప సభ జరిపి నాటకాలు ప్రదర్శించారని త్రిమూర్తులు చెప్పారు. ఆదివారం మంత్రి రవికుమార్ను కలిసి రీడింగ్ రూమ్ ను పూర్వ వైభవం తీసుకుని రావాలని త్రిమూర్తులు కళాకారులు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రతి మనిషి కూడా ప్రతి జీవికి పుట్టుక మరణం తప్పదు. కాబట్టి మనం బ్రతకుండగా మనం ఏ మంచి పని చేశామా అనేది ఈ సమాజానికి ఏ మంచి పని చేసి వదిలిపెట్టాలని మనం గుండె మీద చేసుకొని చెప్పుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికీ అనుగుణంగా, అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ ఉపయోగకరంగా ఈ రీడింగ్ రూమ్ ఎర్రన కళాక్షేత్రం ఉండబోతుంది. ఎప్పటికైనా కూడా ఇది అలాగే ఉంటుందని ఇక్కడ ప్రజలందరి అభిప్రాయం కూడా అదే. అలాగే ఉంటుంది కళాక్షేత్రం. ఇది నిర్మాణం అయిన తర్వాత రీడింగ్ రూమ్ చదువుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత చిన్న చిత్తగా బడుగు బలైన
చేసుకుంటారు. అందరూ కూడా సొంత ఎసెట్ లాగా దీన్ని ఉపయోగించుకున్నాము. తర్వాత ఈ గాన భజనలు గాని, బృందాల భజనలు గాని, చెక్క భజనలు గాని, ఇవన్నీ ఏంటి, మానవుడికి హాయిగా ఆనందాన్ని ఇచ్చే ఒక శ్రమైక జీవనానందమే కళ. ఈ కళని ఒక ప్లేస్ లో మనం రాబోయే తరంలో మనిషి యాంత్రికంగా మిషన్తో పరిగెత్తున్నాడు, రోగాలు రాబోతున్నాయి. అలాంటి సందర్భాల్లో మనం పురాతనమైన ఈ రీడింగ్ రూమ్ ని మనం అందరిది మన సొంత ఇదిలాగా బాధ్యతలాగా మనం దీన్ని కాపాడుకుందాం. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో ఈ నెల 20వ తేదీన శ్రీచక్ర సహిత శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ నేపథ్యంలో ఆదివారం దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు తిలకించారు. స్వామీజీ రామానందం పూజా కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదములు అందజేశారు. బొమ్మస్తంపాడులో మా శిష్యుడైన శ్రీ రమానందనాథ్ గారు ఈ శ్రీచక్ర ఉపాసన పీఠాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవానికి విగ్రహ ప్రతిష్ట, హోమాది కార్యక్రమాలు పూర్తి చేయడానికి నన్ను ఆహ్వానించారు కాబట్టి సవినయంగా నేను వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలని పూర్తిగా దిగ్విజయం చేయాలని ఆశిస్తున్నాను. ఇందుకు గాను గ్రామస్తులు, ప్రజలు, శ్రేయోభిలాషులు, మిత్రులు, శిష్యులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమంలో మొదటను శ్రీచక్ర ప్రతిష్ట, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకాలు తదితర హోమాది కార్యక్రమాలు జరగడం కాబట్టి ప్రజలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వాలని మనసా కోరుకుంటున్నాను.
KSN న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.